హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 14. నిన్న హెల్త్ కొంచెం అప్సెట్ ఉండడం వల్ల అప్డేట్ ఇవ్వలేకపోయాను. సో సారీ. తన్వి రిషి ఇంటికి వచ్చేసరికి నట్టింట్లో బీభత్సం సృష్టిస్తుంది నయని. నయనిని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని తన్వి 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 అని అరుస్తూ ఇల్లంతా తిరుగుతున్న నయనిని, ఏమైంది నయని, ఎందుకు అలా అరుస్తున్నావు అని కూల్గా అడిగింది తన్వి. తన్వి బయట నుంచి వస్తుండడం చూసి, నీకోసమే వచ్చాను తన్వి, రా మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం, ఇతనితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అని నయని అంటుంటే రిషి ఇరిటేషన్గా చూస్తున్నాడు నయని వైపు. రిషి ఇరిటేషన్ చూపులు గమనించిన తన్వి నయని చేయి పట్టుకుని తన రూంలోకి తీసుకెళ్ళిపోయింది. కొన్ని నిమిషాల వాదోపవాదాల తర్వాత తన్వి ఏం చెప్పిందో తెలియదు కానీ తన్విని హక్ చేసుకుని చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నయని. నయని వెళ్ళగానే రిషి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాబిన్తో పాటుగా. తనిష్ రూము బయట నిల్చొని అతని వైపు చూస్తూ ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. రమేష్, వీడికి జబ్బు వచ్చి మంచి పని అయింది, లేదంటే మన చేతుల్లో చచ్చేవాడు. సురేష్, కీమో తీసుకుంటున్నాడు కదా, బతికేదానికి ఛాన్స్ ఉందేమో. రమేష్, బ్రతికేదానికి ఛాన్స్ ఉన్నా మనం బ్రతకనివ్వం కదా, వెంటనే తనిష్ దొరికాడు అన్న విషయాన్ని సార్కి ఫోన్ చేసి చెప్పాలి. సురేష్, హలో సార్, తనిష్ మాకు దొరికాడు, కానీ చావు బ్రతుకులతో పోరాడుతున్నాడు, వాణ్ణి వేసేయమంటారా? ఫోన్లో అవతల మాట్లాడుతున్న అతను బిగ్గరగా నవ్వుతూ, వాణ్ణి చంపాల్సిన అవసరం లేదు, వాడికున్న జబ్బుతో వాడే చేస్తాడు. ముందు అది ఎక్కడుందో వెతకండి, వీడెలాగో చేస్తున్నాడు కాబట్టి వీటితో మనకి ఇబ్బంది లేదు, అది ఎక్కడుందో తెలిస్తేనే మన పని సులువవుతుంది అని చెప్పి అతను కాల్ కట్ చేశాడు. నిన్నటి వరకు వీడిని వెతకమని గోల, ఇప్పుడు వీడు ఎలాగో చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడేమో ఆ అమ్మాయిని వెతకమంటున్నాడు సార్ అంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు సురేష్. ఏదైతే ఏముంది, ఆ అమ్మాయిని వెతికి పెడితే మన డబ్బులు మనకొస్తాయి, తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, మనకి మనీ ఇంపార్టెంట్ అంతే అన్నాడు రమేష్. ఇక ఆ అమ్మాయి వేటలో పడదాం పదా, ఎక్కడున్నావమ్మా తల్లి అనుకుంటూ తన్వి ఫోటో వంక చూస్తూ ఆ హాస్పిటల్ బయట అడుగు పెట్టారు ఆ ఇద్దరు. రిషి ఆఫీస్కి వచ్చాడే కానీ ఎందుకో అతని మనసంతా తన్వి దగ్గరే ఉంది. ఆమెను వదిలి ఆఫీస్కి రావాలి అని లేకపోయినా తప్పట్లేదు. వర్క్లో రిషి బిజీగా ఉంటే డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు రాబిన్. రాబిన్ అలా రావడంతోనే విషయమేదో సీరియస్ అని అర్థం చేసుకున్న రిషి ఏంటి అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించగా, తనిష్ సార్ ఎక్కడున్నారో వాళ్ళకి తెలిసిపోయింది సార్ అని రాబిన్ చెప్పగానే రిషి ఒక చూపు చూశాడు రాబిన్ వైపు. అతని చూపులోని ఆంతర్యం అర్థమైన రాబిన్ హాస్పిటల్కి కాల్ చేసి తనిష్ని అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేశాడు. ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంది తన్వి. ఇంట్లో ఎక్కడ ఏముందో తెలుసుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉన్న తన్వి చూపు గార్డెన్లో ఒంటరిగా కూర్చుని ఉన్న షైవేన్ గారిపై పడింది. వెళ్ళి షైవేన్ గారి పక్కన నిలబడుకుని, లంచ్ చేశారా మామయ్య అని అడగ్గా, లేదమ్మా తినాలి అని చెప్పారు. ఇలా అయితే ఎలా మామయ్య, ఇంకా తినకుండా ఉంటే మీ హెల్త్ పాడవుతుంది, టైం చూసారా 2 దాటింది, రండి నేనే వడ్డిస్తాను అని
షైవేన్ గారిని తీసుకొని డైనింగ్ హాల్ వైపు వెళ్ళింది తన్వి. ఆయన్ని చైర్లో కూర్చోబెట్టి తన్వి వంటలన్నీ వడ్డిస్తూ ఉంటే షైవేన్ గారు, నువ్వు కూడా కూర్చోమ్మా, కలిసి తిందాం అనడంతో వద్దు అని ఆమె సున్నితంగా తిరస్కరించి ఆయనకు వడ్డించడం స్టార్ట్ చేసింది. ఆయన 4 ముద్దలు తిని చేయి కడిగేసుకుంటుంటే అర్థమైంది తన్వికి ఆ వంటలు ఆయనకు రుచించలేదు అని. చేయి కడిగేసుకున్న షైవేన్ గారికి హ్యాండ్ తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చి హాల్లోకి దారి తీసింది. మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఎక్కడున్నాయో చెప్పండి మామయ్య, తీసుకొస్తాను అంటూ. తన్వి అలా అనగానే మధ్యాహ్నం వేసుకునే టాబ్లెట్స్ ఏవీ లేవమ్మా అని సమాధానం ఇచ్చారు. అయితే మరీ మంచిది, మీరు ఇలా కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసింది. నాకు టీవీ చూసే అలవాటు లేదు తల్లి, నేను కొంచెం సేపు భగవద్గీత చదువుకుని ఆ తర్వాత పడుకుంటాను అని షైవేన్ గారు చెప్తుంటే, మీరు రోజూ భగవద్గీత చదువుతారు కదా మామయ్య, ఈరోజు టీవీ చూడండి అని కిచెన్లోకి దూరింది. సరే అని తన్వి పెట్టిన మంజునాథ మూవీ చూస్తూ ఉన్నారు షైవేన్ గారు. ఇంతలో కమ్మని వాసన అతని ముక్కు పుటల్ని తాకింది. ఆ వాసన్ని మనసు నిండా పీలుస్తూ కిచెన్ వైపు చూసిన షైవేన్ గారికి ప్లేట్లో మిర్చి బజ్జీ వేసుకుని వస్తున్న తన్వి కనిపించింది. ఎన్ని రోజులైందో ఆయన మిర్చి బజ్జీ తిని, అదంటే ఆయనకు చాలా ఇష్టం. తన్వి ఆయన ముందు ప్లేట్ పెట్టగానే, నీకెలా తెలుసమ్మా నాకు మిర్చి బజ్జీ ఇష్టమని అని ఆయన చిరునవ్వుతో ప్రశ్నించగా, మీకు ఇష్టమని తెలియదు మామయ్య, కానీ ఇన్నాళ్ళు మీరు అబ్రాడ్లో ఉన్నారు, ఈ మధ్య ఇండియా వచ్చారు కదా, ఎంత అబ్రాడ్లో ఉన్నా మన ఇండియా ఫుడ్ని మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా, అలా మిస్ అయిన వారికి చాలామందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. అలా ఆలోచించి మీకోసం ఇది చేసుకుని వచ్చాను. అదీ కాకుండా మీరు ఇందాకలా లంచ్ చేసేటప్పుడు సరిగా తినలేదు. అప్పుడే అర్థమైంది మేడ్ చేస్తున్న వంటలు మీకు నచ్చట్లేదని. ఇక నుంచి మీకు పర్ఫెక్ట్గా వండి పెట్టే బాధ్యత నాది అని చిరునవ్వుతో చెప్తూ తినమన్నట్టుగా ఆయన ముందు మిర్చి బజ్జీ ప్లేట్ని ఉంచింది. అందులోంచి ఒక బజ్జీ తీసుకొని తింటూ ఉంటే, టేస్ట్ ఎలా ఉంది మామయ్య అని తన్వి ఆతృతతో అడుగుతుంటే, నేను అబ్రాడ్ వెళ్ళకముందు నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఫ్రెండ్ అనే కంటే కూడా ఆప్త బంధువు అంటే బాగుంటుందేమో. వాడికి నా మనసు బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మా పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోకపోతే మా పెళ్ళి జరిపించింది కూడా వాడే. వాడి భార్య చేసేది మిర్చి బజ్జీ ఎంత బాగుండేదో. ఇప్పుడు నువ్వు చేసిన మిర్చి బజ్జీ తింటుంటే ఆ టేస్ట్ తెలుస్తుంది అన్నారు షైవేన్ గారు. ఆయన అలా చెప్తుంటే థ్యాంక్ యూ మామయ్య అంటూ నవ్వేసింది తన్వి. నవ్వుతున్న ఆమె ముఖాన్ని చిరునవ్వుతో చూస్తూ ఆమె తలపై చెయ్యి వేసి, నిజంగానే రిషిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా తన్వి అన్నారు షైవేన్ గారు. ఆ మాటకి తన్వి ముఖంలో నవ్వు మాయమవ్వగా అవును అన్నట్టు తల నిటారుగా ఊపింది. అది గమనించిన షైవేన్ గారు తిరిగి నవ్వుతూ, నాకు తెలుసు, వాడు ఖచ్చితంగా నిన్ను బెదిరించే పెళ్లి చేసుకొని ఉంటాడు. కానీ రిషి నిన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా వాడికి నువ్వంటే ప్రేమ ఉండే ఉంటుంది. కాకపోతే ఆ ప్రేమను ఎలా చెప్పాలో తెలియక ఇలా చేసి ఉండొచ్చు. అంతేకాని వాడిని తప్పుగా మాత్రం అనుకోవద్దమ్మా. తల్లి లేకుండా పెరిగాడు కదా, తనకి ఏమీ తెలియదు. నేనా తన చిన్నప్పుడు బిజినెస్ అంటూ తిరిగేవాడిని, రిజల్ట్గా
వాడు ఏ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వని ఒక స్టోన్లా మారిపోయాడు అని షైవేన్ గారు చెప్పడం పూర్తి చేసి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. రిషి గారు ఏ ఎమోషన్స్ లేని స్టోన్ మాత్రం కాదు మామయ్య, తల్లి లేకుండా పెరగడం వల్ల కొంచెం గంభీరంగా తయారయ్యారేమో కానీ మీరంటే రిషి గారికి చాలా ప్రేమ ఉంది. మీ ప్రాణాల కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని మనసులో అనుకుంటూ రూమ్లో దూరిపోయింది తన్వి. తన్విని తన దగ్గరకు తెచ్చుకునే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు ఆదిత్య. నయని తన్వి దగ్గరకు వెళ్ళి వచ్చింది అని తెలుసుకొని అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నయనికి కాల్ చేశాడు ఆదిత్య. నయని అక్కడ ఏం జరిగిందో చెప్పకపోగా తను అక్కడ హ్యాపీగానే ఉంది ఆదిత్య గారు, మీరు తను ఎలా ఉందో ఏంటో అని మాత్రం దిగులు పెట్టుకోకండి అని చెప్పి కాల్ కట్ చేయడంతో ఈ నయని అక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక గొడవ చేసి తన్విని తనతో పాటు తీసుకొచ్చేస్తుంది అని అనుకున్నాను. కానీ నా ఆలోచనల్ని తారుమారు చేస్తూ అక్కడేదో జరిగింది. మేబీ నయనిని తన్వి కన్విన్స్ చేసి ఉండొచ్చు. తన్విని చేరుకోవాలంటే ఇప్పుడు నాకున్న ఏకైక మార్గం నయని మాత్రమే. నయనిని అడ్డు పెట్టుకుని తన్విని నా సొంతం చేసుకుంటాను అనుకుంటూ ఉన్నాడు ఆదిత్య. అప్పుడే ఆదిత్య అంటూ ఆదిత్య రూమ్లోకి వచ్చారు ఆదిత్య ఫాదర్ ప్రకాష్ గారు. రండి డాడీ అని ఆదిత్య అనగానే వచ్చి ఆదిత్య పక్కన కూర్చుంటూ, మొన్న ఎవరినో ప్రేమించాను, తనని ఇంటికి తీసుకొస్తాను అన్నావు, మరి తీసుకురాలేదే అని ప్రకాష్ ప్రశ్నిస్తుంటే, తీసుకొస్తాను డాడ్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసి తనని పర్మనెంట్గా మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అని సీరియస్గా చెప్పాడు ఆదిత్య. ఆదిత్య భుజం చుట్టూ చేయి వేసి, నా హెల్ప్ ఏదైనా కావాలి అంటే తీసుకో, డోంట్ బోదర్ టు ఆస్క్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రకాష్. రిషి ఎంతైనా మీ ఫ్రెండ్ కొడుకే కదా డాడ్, వాడతాను, మిమ్మల్ని కూడా వాడతాను, తన్విని నా దగ్గరికి తెచ్చుకోవాలి అంటే మీ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటూ అతని ఫోన్లో ఉన్న తన్వి ఫోటో వైపే చూస్తున్నాడు ఆదిత్య. దిస్ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ గోస్ టు మిస్టర్ శరత్ చంద్ర అని అనౌన్స్మెంట్ వస్తుంటే ఒక 50 ఏళ్ల వ్యక్తి రాయల్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని ముఖంలో రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అతన్ని చూసిన ఎవరు 50 ఏళ్ళు ఉంటాయి అంటే నమ్మరు. కొంచెం యంగానే ఉన్నారు. స్టేజ్ మీద అవార్డు తీసుకుంటున్న శరత్ చంద్రనే రెప్పవేయక చూస్తున్నాడు రిషి. అతని శరత్ చంద్ర బిజినెస్కి, ఆస్తికి తరువాతి తరం వారసుడు, పేరు వినయ్ చంద్ర అని శరత్ చంద్ర పక్కనే నిల్చుని ఉన్న యువకుడిని చూపిస్తూ రిషితో చెప్పాడు రాజ్ గోపాలాచార్య. వినయ్ చంద్ర అని మనసులో పలుమార్లు పలుకుతూ, నువ్వు వారసుడివి ఎలా అవుతానో నేను చూస్తాను అనుకున్నాడు రిషి. రిషి అలా అనుకోగానే స్టేజ్ మీద ఉన్న వినయ్కి పొరపోయింది. వాటర్ తాగుతూ చుట్టూ చూస్తున్న వినయ్ చూపు రిషి మీద పడింది. రిషి కూడా వినయ్ వైపే చూస్తుండడంతో వాళ్ళ ఇరువురి చూపులు ఒక్క క్షణం కలుసుకున్నాయి. ఇవాల్టికి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. రేపటి నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ అనూష కృష్ణ, సైనింగ్ ఆఫ్.